వివేకాన్ని బట్టి దేవుని శోధించడానికి కాదు, దేవుని ప్రశ్నించడానికి కాదు ప్రియులారా, దేవుని ప్రియులారా నొప్పించడానికి కాదు, ప్రభుని నొప్పించడానికి కాదు, ఆయన తెలుసుకోవడానికి వచ్చాడు, ప్రభుని అనుసరించడానికి వచ్చాడు, ప్రభుని వెంబడించడానికి వచ్చాడు. ఎవరు? పిలుపు. ఎంత గొప్ప విషయం! దేవునికి మహిమ కలుగును గాక, ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈ పిలుపు మనకు తెలిసిందే, లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం. ఈ యొక్క గ్రీస్ దేశస్తులు వచ్చినప్పుడు పిలుపు ఆంద్రేయ కలిసి ఏమయ్యారు? ప్రభు యొద్దకు వారిని నడిపించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిలుపు అపోస్తలుడైన నతానియేలుని నడిపించాడు. తన దేశం నుండి వచ్చినటువంటి ప్రియులారా గ్రీసు దేశస్తులను కూడా, తన వారిని కూడా ప్రభు యొద్దకు ఏం చేశాడు? నడిపించాడు. మాకంతే చాలునని ప్రభుతో చెప్పగా యేసు, పిలుపు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను. ప్రభు వారు శిష్యులు విడిచి ఈ భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. అప్పుడు ప్రభు వారు చెప్తున్నారు శిష్యులతో, అయ్యా నేను శిలువ మరణం పొందబోతున్నాను, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోబోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను గనక మీకు ఆదరణకర్త నేను పంపబోతున్నాను, నేను తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నానని ప్రభువారి శిష్యులతో చెప్పారు. మిగిలిన వాళ్ళు ఎవరికి ఈ తాట రాలేదు. ఎవరికి వచ్చింది తాట? పిలుపుకి వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది? ప్రభా, తండ్రి యొద్దకు వెళ్తానన్నావు, బాగానే ఉంది, మమ్మల్ని విడిచి వెళ్తానన్నావు, మాకెంతో బాధగా ఉంది, ప్రభా మరి తండ్రిని మాకు కూడా చూపించవా అని ప్రభుని అడిగాడు. ఎవరు? పిలుపు. ఇది మంచి క్వశ్చన్ కదా. ఒక దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు, దేవుని మీద ఆశ ఉన్నప్పుడు, ఆసక్తి ఉన్నప్పుడు దేవుని చూడాలన్న ఆశ ఉంటుందండి. మీలో ఎంతమందికి యేసయ్యను చూడాలని ఆశ ఉంది? నిజంగా చెప్పండి, ఎంతమందికి యేసయ్యను చూడాలన్న ఆశ ఉంది? హల్లెలూయా. అంటే మీరు భక్తిలో ఒక స్థాయికి వచ్చారు, మీరు విశ్వాసంలో ఒక స్థాయికి వచ్చారన్నమాట. నేను అనేక మార్లు ప్రభువుని దర్శనంలో, ఆ ప్రార్థనలో ఉండగా ఆత్మనేత్రాలతో చూశాను. స్వయంగా శరీరధారిగా చూడాలని ఆశ ఉంది నాకు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆశను ప్రభు తీర్చును గాక. ఆమేన్. మన ఆశను ప్రభు తీర్చును గాక. మోషే కూడా ఆశపడ్డాడు. ఏమని? ప్రభువా, నాకు కనబడవా, నీ మహిమ నాకు చూపించవా అన్నాడు. ప్రభు తీర్చాడా లేదా? తీర్చాడా లేదా? దేవుడు ఆశ గల ప్రాణాన్ని తప్పకుండా తీరుస్తాడు, తృప్తిపరుస్తాడు. తప్పక ప్రియులారా, ప్రభు దేవదేవుడని యెహోవా తన ప్రత్యక్షత మోషేకి ఇచ్చాడు. మోషే కనబడ్డాడు. పాత నిబంధన నిర్గమకాండం చూస్తే వెనుక భాగాన్ని చూశాడు మోషే, అవునా కదా? యెహోవా దేవుని ఆ వెనుక పార్శ్వాన్ని చూశాడు. ప్రియులారా, ఆయన మహిమను చూచాడు. క్రొత్త నిబంధనలో రూపాంతరపు కొండ మీద మొదటి వ్యక్తి ఎవరు కనబడతారు? యేసు ప్రభువు రూపాంతరం చెందేటప్పుడు యేసయ్యతో పాటు ఇద్దరు ఉంటారు. ఎవరు చెప్పండి? మోషే, ఏలియాలు. దేవుని పరలోక రూపాంతర మహిమ మోషే అడిగిన రీతిగా ప్రియులారా ఆ రూపాంతరపు కొండ మీద ప్రియులారా మోషే దిగి వచ్చాడు. మోషే, ఏలియాలు దిగి వచ్చారు. ఆ పరిపూర్ణ మహిమను, ఆ పరిపూర్ణ రూపాన్ని, ఆ పరిపూర్ణ వెలుగును ప్రియులారా దైవజనుడైన మోషే రూపాంతరపు కొండ మీద చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆశించింది దేవుడు అన్నాడు, నిరర్ధకం చేయడు. అప్పుడేమో తన మహిమను చూపించాడు, తన మంచితనాన్ని చూపించాడు. రూపాంతరపు కొండ మీద దేవుని స్వరూప మహిమనే, మహిమ కలిగిన ఆయన మహిమ కలిగిన సంపూర్ణతనే ప్రభు చూపించినప్పుడు ఈ యొక్క మోషే, ఏలియాలు ప్రభు మహిమను చూచి, ఆయన రూపాన్ని చూసి, ఆయన మహిమలో తన్మయత్వం చెందారు. ప్రియులారా, ఆ మహిమలో మునిగిపోయారు, ఆ మహిమతో నింపబడ్డారు. ఆ మహిమను చూచిన, ఆ రూపాన్ని చూచిన పేతురు, యోహాను, యాకోబులు ఏమయ్యారు చెప్పండి? ఆ వెలుగును చూడలేక, ఆ శక్తిని చూడలేక, ఆ పవర్ను చూడలేక, ఆ వెలుగును, ఆ శక్తిని, ఆ పవర్ను తట్టుకోలేక బోర్ల పడిపోయారు. అంతే. షాక్ కొడితే ఎక్కడి నుండి కరెంట్ షాక్ కొడితే ఎక్కడి నుండి దూరంగా వెళ్ళి పడతారు చూడు, అలా పడ్డారు. మాటలు చెప్పాలండి, అంత మహిమ కలిగిన మహిమా స్వరూప్యం మోషే చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏలియా చూచాడు. నీతిమంతుల ఆశ తీర్చకుండా ప్రభు ఉండనే తప్పకుండా నీ ఆశను తీరుస్తాడు. హల్లెలూయా.